పెసరపప్పు రసం ఎప్పుడైనా చేశారా? బాగా వేయించుకొని పెసరపప్పు, దాంట్లో టమాటా, పసుపు పొడి, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి వేయొద్దండి. ఇవన్నీ వేసి బాగా ఉడకబెట్టి దాన్ని పల్చగా స్మాష్ చేసుకోండి. పల్చగా స్మాష్ చేసుకొని మీకు ఎంత పల్చగా కావాలో అంత పల్చగా నీళ్ళు పోసుకుంటే ఈ విధంగా వస్తుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కడాయిలో పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో స్పెషల్గా జీలకర్ర ఎక్కువ వేసుకోండి. ఎండుమిర్చి వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, 2-4-5 ఇది ఏమంటారు మిరియాలు, అవి కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలి. దీంట్లో కొంచెం స్పెషల్ ఏంటంటే రసం అని పేరే కానీ ఎర్రగడ్డలు కూడా ఫ్రైకి వేసుకోవచ్చు. ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఫ్రై వేసుకొని మనం చూసారు కదా ఎర్రగడ్డ వేస్తున్నాను, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇది బాగా రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ స్మెల్లే కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది. ఇంగువ కూడా వేయాలి. ఇంగువ వేస్తేనే ఇది చారు టేస్ట్ వస్తుంది అనమాట. మామూలుగా కందిపప్పుతో ఓన్లీ చింతపండు రసం దాంతో చేస్తారు కదా, ఇది పెసరపప్పు చారు. ఇది చాలా బాగుంటుంది. చలవ, అసలు అన్నం కూడా బాగా తినడానికి వీలుగా ఉంటుంది అనమాట ఈ పెసరపప్పు రసం అనేది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదండి ఈ వీడియో. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది. కందిపప్పుతోనే కాదు పెసరపప్పుతో కూడా చేయొచ్చు. ఈ విధంగా పోపు పెట్టుకొని మనం ఇందులో వంచుకొని కొంచెం ఒక్క తెల్లు వచ్చే వరకు, ఒక్క పొంగు వచ్చే వరకు స్టవ్ మీదే పెడితే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంటుంది. థ్యాంక్ యూ.